ద ఎనిమీ బూమ్డ్. బూమ్డ్ అనగానే ఇక్కడ ఈ వర్బ్ V2లో అని తెలుస్తుందండి. సార్ V2 అని ఎలా తెలుస్తుంది సార్? బూమ్డ్ అంటే V2 V3 రెండు ఒకేలా ఉన్నాయి కదా, V2 అని ఎలా చెప్తున్నారు? దీని పక్కన హ్యావ్ లేదు, హ్యాస్ లేదు, హ్యాడ్ లేదు. మనము యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన సెంటెన్స్లో మనకి V3 ఉండాలంటే కనుక ఇచ్చిన క్వశ్చన్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉంటే మనకి V3 ఉంటుంది. సో డైరెక్ట్గా ఈడీతో వచ్చింది, అది V2నే అవుతుంది, V3 అవ్వదండి. సో ఇచ్చిన క్వశ్చన్లో V2 ఉంటే మన ఆన్సర్లో ఏం చూడాలి? వాజ్ కానీ వర్ కానీ. ఏంటండి? వాజ్ కానీ వర్ కానీ. రైట్, చూద్దామండి పాసివ్ వాయిస్. ద సిటీ ఈస్ బూమ్డ్. నో వాజ్, నో వా. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయిందండి. ద సిటీ వాజ్ డౌట్ఫుల్గా పెడదామండి. ద సిటీ హ్యాస్ బీన్. నో వాజ్, నో వా. సో ఎలిమినేటెడ్. ద సిటీ హ్యాడ్ బీన్. నో వాజ్, నో వా. ఆప్షన్ డి ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఎలిమినేటెడ్. సో ఫైనలీ వీ కెన్ సే దట్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇలా మనకి టెన్సెస్ తెలియకపోయినా లేకపోతే ఏవో పాసివ్ వాయిస్ అనేసరికి ఏవేవో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, టెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలి, ఇట్ రాయాలి, అట్ రాయాలి అనేది ఉంది, అది ఉంది, కాదనట్లేదు. డైరెక్ట్గా టైం సేవ్ అయ్యేటట్టు బిట్ పెట్టాలంటే ఇది మంచి పద్ధతి అండి. రైట్.